సుందరవనం అనే అడవి మధ్యలోంచి సెలయేరు అనే ఒక నది గలగలా పారుతూ వెళ్ళేది. దాని నీటి చప్పుడు అడవి మొత్తానికి ఒక అందమైన సంగీతంలా వినిపించేది. కానీ ఒకరోజు ఉదయం అడవి మొత్తం వింతైన శబ్దంతో మునిగిపోయింది. సెలయేరు పాట ఆగిపోయింది. అడవిలోని జంతువులన్నీ ఆందోళన చెందాయి. వేగ అనే ఒక ధైర్యమైన ముంగీస ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంది. మన నది సంగీతాన్ని నేను తిరిగి తీసుకువస్తాను అని శపథం చేసి నిశ్శబ్దంగా ఉన్న నది వెంబడి తన సాహస యాత్రను మొదలుపెట్టింది. వేగ ప్రవాహానికి ఎదురుగా అడవి లోపలికి వేగంగా పరిగెత్తింది. దారిలో దానికి ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఏంటి వేగ, ఎక్కడికి ఇంత వేగంగా వెళ్తున్నావు అని అడిగింది. నది ఎందుకు నిశ్శబ్దంగా మారిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాను అంది వేగ. నాకు కూడా ఆ నీటి చప్పుడు లేక నిద్ర పట్టడం లేదు. త్వరగా ఆ సంగీతాన్ని తీసుకురా అంది ఎలుగుబంటి. వేగ ఇంకా ముందుకు వెళ్ళగా దానికి కొన్ని నీటి కుక్కలు దిగులుగా కూర్చొని కనిపించాయి. మాకు ఆ గలగల శబ్దంలో ఆడుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు నది మూగబోయింది అని బాధపడ్డాయి. ధైర్యం కోల్పోకుండా వేగ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎవరూ వెళ్ళని దారిలో కొండలపైకి ఎక్కి చివరికి నది పుట్టిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద జలపాతం వెనుక ఉన్న గుహలోంచి ఆ నది పుడుతోంది. అక్కడ వేగకు అసలు కారణం తెలిసింది. ఒక భారీ బండరాయి ఆ గుహ ముఖద్వారానికి అడ్డంగా పడిపోయింది. అది నీటి ప్రవాహాన్ని దాదాపుగా ఆపేసింది. అందుకే నది మూగబోయింది. ఆ బండరాయిని కదపడం ఒక్కరి వల్ల కాదు. వేగ వెంటనే వెనక్కి పరిగెత్తి అడవిలోని జంతువులన్నిటినీ పిలుచుకొచ్చింది. మిత్రులారా, మన నదికి పట్టిన కష్టాన్ని మనందరం కలిస్తేనే తీర్చగలం అని చెప్పింది. అంతే, అడవిలోని జంతువులన్నీ ఒక్కటయ్యాయి. బలమైన ఎలుగుబంటి తన భుజాలతో ఆ బండరాయిని నెట్టడం మొదలుపెట్టింది. అడవి పందులు తమ పదునైన కూరలతో రాయి కింద మట్టిని తవ్వాయి. ఏనుగుల గుంపు తన తొండాలతో ఆ రాయిని నెట్టాయి. తెలివైన నీటి కుక్కలు రాయిని ఏ వైపు నెడితే సులభంగా కదులుతుందో దారి చూపించాయి. అందరూ కలిసి 1, 2, 3 అని గట్టిగా అరుస్తూ నెట్టారు. ఆ పెద్ద శబ్దంతో ఆ బండరాయి పక్కకు దొర్లిపోయింది. గుహలోంచి నీరు హో అని గర్జిస్తూ కొత్త ఉత్సాహంతో బయటకు దూకింది. క్షణాల్లో సెలయేరు మళ్లీ తన సంగీతాన్ని మొదలుపెట్టింది. ఆ గలగల ధ్వని అడవి అంతా నిండిపోయింది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి. తమ ఐకమత్యంతో సాధించిన విజయాన్ని చూసి గర్వపడ్డాయి. ఇందులో నీతి ఏంటంటే ధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలి. ఎంత పెద్ద కష్టాన్నైనా అందరూ కలిసికట్టుగా ఉంటే సులభంగా పరిష్కరించవచ్చు.